బ్రష్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎనీ రౌండ్ బ్రష్ ఏది కావాలంటే తీసుకోవచ్చు. బ్రష్ని బట్టి మనకి హెయిర్ ఉంటుంది, హెయిర్ని బట్టి స్ట్రోక్ అనేది వస్తుంది మనకు. సో ఇక్కడ కొంచెం లావుగా అనేది 5 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను ఇప్పుడు నేను, దాంతో చేస్తున్నాను. ఇది కూడా డౌన్వర్డ్ స్ట్రోక్, upward stroke, left to right, right to left, ఈ రౌండ్ బ్రష్ను మనం ఇలా నలపాలి, ఇలా మెదిపితే చక్కగా నో పాయింట్ వస్తుంది మనకి. ఈ పాయింట్లో మనకి ఏ చూడండి పాయింట్ వస్తుంది. పాయింట్లో ఏది కావాలి అనుకుంటే సింగిల్ లైన్గా థిన్ లైన్ కావాలనుకుంటే థిన్ లైన్ చేయొచ్చు. ఇలా మనకు లైన్స్ ఎక్కడ కావాలంటే కొంచెం థిక్ కావాలంటే థిక్, ఇంకా కొంచెం థిక్ కావాలంటే ఇంకా కొంచెం థిక్, నీకు ఎలా కావాలి అంటే అలా. ఎట్లా బ్రష్ మనం ఎక్కడైతే ప్రెస్ చేస్తామో బ్రష్ని బట్టి మనకు అలా లైన్ అనేది వస్తుంది, థిన్ నుంచి థిక్ లైన్ వరకు. ఈ రౌండ్ బ్రష్తోని ఫ్లాట్ బ్రష్తో కూడా ఈవెన్ లైన్స్ చెక్స్ ఇలా థిన్గా థిన్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ మనకి ఎలా కావాలి అనుకుంటే అలా థిన్ లైన్స్ థిక్ లైన్స్ ఏవైనా చేసుకోవచ్చు. ఈవెన్ క్రాస్ లైన్స్. బ్రష్ కూడా మనం ఎలాగైతే రాస్తామో పెన్ను బట్టి అలాగే స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా లైన్ అనేది రావాలి. చెయ్యి వనకకూడదు, వనకకుండా నీట్గా ఉండాలి. వేవ్స్లా కూడా చేసుకోవచ్చు, ఇలా వేవ్స్లా కూడా చేసుకోవచ్చు. థిన్ థిక్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్లాట్ బ్రష్తో కూడా వేవ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ బ్రష్తో చేసుకుంటున్నాము. ఇది రౌండ్ బ్రష్ స్ట్రోక్స్, జస్ట్ స్ట్రైట్ స్ట్రోక్స్ ఇదంటే రౌండ్ బ్రష్తో.